దర్శకుడు రాజమౌళి గారి మీద సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ అంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్లో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ అంటారు. అందులో ఆ కేసు నమోదైంది. ఎందుకని మహేష్ బాబుతో ఒక భారీ బడ్జెట్ సినిమా తీస్తూ ఉన్నారు కదా రాజమౌళి గారు. దానికి సంబంధించి ఒక ఈవెంట్ నిర్వహించారు కదా రామోజీ ఫిల్మ్ సిటీలో, గ్లోబ్ ట్రాటర్ పేరుతోటి. ఆ ఈవెంట్లో మొదట రచయిత రాజమౌళి గారి తండ్రి గారైన విజయేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ, మహేష్ బాబు ఈ వారణాసి అనే సినిమా కోసం చాలా కష్టపడ్డారు. కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు, కొన్ని సినిమాలు కొందరితో దేవుళ్ళు చేయించుకుంటారు. రాజమౌళి గుండెల మీద ఎప్పుడు హనుమాన్ ఉంటారు అని చెప్పి విజయేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి తండ్రి గారు మాట్లాడారు. సరే, ఆ తర్వాత నెక్స్ట్ ఈ సినిమాకి సంబంధించి వీడియో క్లిప్స్ రిలీజ్ చేసేటప్పుడు కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దానికి అసహనం పడ్డారు దర్శకులు రాజమౌళి గారు. పడి, నేనేం దేవుణ్ణి పెద్ద నమ్మను, మా నాన్నగారు నా వెనక హనుమాన్ ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటారు, ఆయనే ఉంటే ఇట్లా జరుగుతుందా అని చెప్పి ఒక కామెంట్ చేశారు, ఒక వ్యాఖ్య చేశారు. అయిపోయి. సో రాజమౌళి గారు అట్లా మాట్లాడడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, హనుమంతుడి యొక్క భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని రాష్ట్రీయ వానర సేన రాష్ట్రీయ వానర సేన అనే వాళ్ళు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో రాజమౌళి మీద కేసు పెట్టారు. సరిపోయింది. మామూలుగా ఇప్పుడు దేశంలో మనం దేవుడి గురించి అని కాదు, దయ్యం గురించి అని కాదు, పార్టీల గురించి అని కాదు, ప్రభుత్వాల గురించి ఏం మాట్లాడడానికి ఏం లేదు. ఎవరు ఇంక రాబోయే రోజులు ఎవరు ఏం మాట్లాడక్కర్లేదు. తిన్నామా తెల్లారిందా, పడుకున్నామా తెల్లారిందా. అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఈ ఒకటే మాట్లాడుకుంటూ పోవాలి. ఎవరి గురించి ఈ దేశంలో ఒకరి ఏమంటారు, దేవుడి మీద విశ్వాసాన్ని వ్యక్తపరచుకునే హక్కు ఉంది, దేవుడి మీద అయిష్టతను వ్యక్తపరిచే హక్కు కూడా ఈ దేశ రాజ్యాంగంలో ఉంది. కానీ ఎక్కడ అవన్నీ అమలు అవుతాయి? ఆయనకు దేవుడి మీద ఇష్టం లేదేమో, ఆడ జరిగే అసహనాన్ని వ్యక్తం చేసుకుంటూ ఆయన ఒక మాట అన్నారు, దేవుడే వంటి ఇట్లా జరుగుతుంది. చాలా జరుగుతుంది. మొన్న కొన్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటే జనంగానే అంటారు, దేవుడే వంటి ఇట్లా జరుగుతుందా అని చెప్పి ఏదో ఒకటి అంటారు. అలానే మొత్తం అంతే, దేవుడిని వ్యతిరేకించేసినట్లు ఇంకోటి కాదు. ఒకవేళ వ్యతిరేకించినా అది ఆయన అభిప్రాయం అవుతుంది. ఎవరు ఏం అభిప్రాయం చెప్పే వ్యక్తం లేకుండా ఎవరేం మాట్లాడినా మనోభావాలు దెబ్బతినిపోయి ఎవరో కేసులు పెడుతూ పోతుంటారు. రాజకీయంగా ఇంతే, దేవుడి పరంగా ఇంతే, మతపరంగా ఇంతే, కులపరంగా ఇంతే, ప్రభుత్వాల పరంగా ఇంతే. నోరు తెరిస్తే కేసులే. ఏడు చూసినా ఇవే రాజ్యం వెళ్తూ ఉన్నాయి. ఇంకా దేనికోసం చట్టాలు, భావ ప్రకటనలు, ఆ స్వేచ్ఛలు అవి ఇవి పోనీయండి. మొత్తం మీద ఎక్కడి వరకు తీసుకెళ్ళి ఆపుతారో సమాజాన్ని, దేశాన్ని తెలియదు. కానీ ఆపండి ఎక్కడో దగ్గర. ఆడి బుద్ధి ఆడికి తీసుకెళ్ళి పడేయండి. ఎవరు అడ్డుకునేది ఉంది? దగ్గరుండి ప్రభుత్వాలు, పాలకులు, పార్టీలు ఇవన్నీ వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు. ఇట్లాంటివన్నీ కూడా ఎవరి ఇష్టం వాళ్ళే, మనం ఏం చేసేది.